మొదటిగా దేవాది దేవునికి మళ్ళీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే దైవ సేవకులకి కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడని మరి ఒక శిష్యునికి తన తల్లిని అప్పగించిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలను నేను చదువుతానండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండడం చూచి, అమ్మ ఇదిగో ఈ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి వందనాలు. మీరు సిలువల తండ్రినైనా ప్రభు పలికిన మూడో మాటని జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి నైనా నేను నిలబడినప్పటికీ నాయన ప్రభు ఈ సిలువ చాటున మీరు మరుగు చేసుకుని నాయన నా ద్వారా నాయన ప్రభు ఈ దినాన్ని మీరు ఏ వర్తమానం అయితే అందించాలనుకుంటున్నారో అది మా అందరికీ నేర్పించమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు. నువ్వు ఎంతగా తగ్గించుకొని జీవించావు నాయన, అలాంటి తగ్గింపు జీవితం తండ్రి మా అందరి జీవితాల్లో అనుకరింపమని మరి నాయన ఇక చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుతున్నాము. ఆమేన్. మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మూడో మాటగా తన తల్లితో మాట్లాడుచున్నారండి. తన తల్లి ఎక్కడ ఉందంటే దగ్గరగా ఉండటం చూచి, అంటే ఆయన సిలువేసిన సమయానికి ఎవరున్నారండి దగ్గరగా? మరి అతను ఎంతగానో ప్రేమించిన యోహాను మరి అలాగే తన తల్లి దగ్గరగా ఉన్నారంటే అంతకుముందు అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన సిలువేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఏమన్నా అవుతుంది, లేకపోతే వారికి కూడా ఏదైనా శిక్ష విధింపబడుతుంది అని భయముతో అందరూ వెళ్ళిపోయారండి. మరి అయితే అక్కడ మరి శిష్యుడు తల్లి ఉన్నారనమాట. యోహాను గారు కూడా వెళ్ళిపోయారు. కానీ ఏదైతే అవుతుంది, నేను ఆయన కొరకు ప్రాణమైన ఇస్తాను అని మళ్ళీ ఆయన మరి తాను బలపరుచుకుని వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. వచ్చినప్పుడు తన తల్లి ఎక్కడ ఉన్నదండి? దగ్గరగా ఉందంట. అంటే ఆ సిలువకు ఆమె దగ్గరగా ఉంది, తన శిష్యుడు కూడా దగ్గరగా ఉన్నాడు. అప్పుడు మాట్లాడుచున్నాడండి ఆయన. అంటే ఒక కుమారుడు తల్లి పట్ల చూపించే ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే సిలువలో ఆయన మాట్లాడాడంటే ఆయన ప్రేమ లేని వాడే కాదు, కానీ ఆ ప్రేమ ప్రతి తల్లిదండ్రుల పట్ల మరి ప్రతి బిడ్డలు కలిగి ఉండాలని మనకి నేర్పించడం కోసము ఆయన సిలువలో మాట్లాడుతూ ఉన్నారనమాట. అందుకనే ఆ యొక్క తల్లిని, ఆ యొక్క తల్లి బాధ్యత విడిచిపెట్టకూడదని మరి ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? సమస్తమైన మానవాళి పాపమును పరిహారం చేయడానికి. అంటే అందరి పాపము పరిహారం చేయాలంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఏమవ్వాలండి? మరణించాలి. అంటే ఆయన మరణము ఆయన పుట్టక ముందే ఆయనకి తెలుసు కదండి. ఆయన లోకానికి రావడము, ఆయన ఎందుకు మరణిస్తాడనేది దేవునికి తెలుసు. అయితే మరి సమస్తమైన మానవాళి కోసము ఆయన చనిపోవలసిన గడియలు ఎక్కడున్నాయండి? దగ్గరగా ఉన్నాయి. అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన పని ఏమైపోయింది? పూర్తయిపోయింది. అంటే సమస్తమైన మానవాళి కోసం ఆయన ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు. అంటే మరి ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది కాబట్టి ఆ తల్లిని చూసుకునే అవకాశం ఎవరికి లేదండి? యేసుక్రీస్తు ప్రభు వారికి లేదు. కాబట్టి మరి ఎవరికైనా అప్పగించవచ్చు, కానీ తను ఎంతగానో ప్రేమించిన యోహానికి అప్పగించడానికి గల కారణం ఏంటంటే మరి ఆయన ఎంతగానో ప్రేమించాడు. బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి యోహాను గారికి తన తల్లిని అప్పగించడమని జరిగింది. మరి ఈ లోకానుసారంగా ఎవరికైనా అప్పగిస్తే అలాగే స్వీకరిస్తారండి. కానీ
యోహాను గారు ఎవరినేనంట ఆ తల్లిని చేర్చుకున్నాడంట. మరి తన భారం అనుకోలేదు, బరువు అనుకోలేదు, కానీ ఏమనుకున్నాడండి? యేసయ్య నాకు అప్పగించాడు, అది గొప్ప భాగ్యం అని మరి యోహాను గారు ఎంచుకుని ఆ తల్లిని చేర్చుకోవడం అనేది జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇలాంటి డేస్ మనం ఆచరిస్తున్నాం కదండి. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎందుకు ఆచరిస్తున్నామంటే మరి ఇది ఒక ఆచరణ కాదు, కానీ మరి చాలా మంది మరి వాక్యం చెప్తూ అంటున్నారు, లెట్ డేస్ ఏమన్నా బైబిల్లో ఉన్నాయా, ఈ ఆచరించమని ఉన్నాయని రాస్తున్నారు. మరి ఎక్కడా లేదు, కానీ వాటికి సంబంధించి మనం బలపరచుకోవడానికి దేవుడు ఈ 40 రోజులు మనకు అనుగ్రహించారండి. ఎందుకంటే ఈ 40 రోజులు మనము దేవునికి ఇంకా సమీపస్తులుగా జీవించి ఇంకా మన జీవితాన్ని మార్చుకోవాలని మరి ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అంటే మనము మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి ఈ 80 డేస్ ఆచరిస్తున్నాం, కానీ జీవ గ్రంథంలో లేదు. కానీ ఉదాహరణకు చూసుకుంటున్నా అంటే 40 సంఖ్య అనేది బైబిల్లో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం చేశారు కదండి, అంటే ఆయన్ని బలపరచుకోవడానికి. అలానే ఏలియా గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇవన్నీ మరి ఎందుకంటే వాళ్ళని ముందుగా వాళ్ళు బలపరచుకోవడానికి ఈ 40 రోజులు మరి ఈ యొక్క కాలాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలానే ఈ 40 రోజులు కూడా మనము తగ్గించుకుని దేవుడిలో ఇంకా బలపరచడానికి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి. అంతేగాని ఆచారము కాదు, ఏమీ కాదు. మరి చాలా మంది మరి ఈ దినాన వీటిని గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్నాయి, మరి వెళ్తున్నాము, విడిచిపెడుతున్నాం అన్నట్టుగా ఉంటున్నాం, కానీ మన యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పు అనేది లేకుండా ఉన్నది. అంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలండి. మరి ఫస్ట్ తరగతి చదివిన వ్యక్తి, 10th క్లాస్ చదివిన వ్యక్తి ఒకటేనండి. అంటే ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు? ABCD మాత్రమే నేర్చుకుంటారు. మరి 10th వచ్చినప్పటికి మరి అవి మారిపోతాయి కదండి. అలానే సంవత్సరం కూడా ఏం చేయాలి? మనం కొద్దిగా మార్చుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఒకసారి మారాలంటే మనం మారలేము. కాబట్టి మరి ఈ యొక్క సంవత్సరాలు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు కొద్దిగా మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. అందుకనే మరి ఒక బాధ్యత ఆయన తెలియజేస్తున్నారు. అంటే తల్లిదండ్రుల్ని ఎలాగూ ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలని మరి దేవుడు ఈ దినాన్న మనకి తెలియజేస్తున్నారు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అంటే తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటనేది దైవ సేవకులు అనేక సందర్భాల్లో మనకు చెప్పి ఉన్నారు కదండి. సన్మానించడం అంటే వాళ్ళకి దండలు వేయడం, లేకపోతే సాల్వలు కప్పి వాళ్ళని సన్మానించడం కాదు. వాళ్ళ మాటకి ఏం చేయాలండి? లోబడి జీవించాలి. వాళ్ళ మాటని ఏం చేయాలి? గౌరవించాలని మరి దేవుడి దినాన మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క జీవ గ్రంథంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 4 సందర్భంలో అమ్మ అని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటిదైతే మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహం జరిగించినప్పుడు అక్కడ ఏమైపోయిందండి? ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి తన తల్లి కుమారుడితో మాట్లాడుతుంది. అయ్యా, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి తల్లితో ఏం చెప్తున్నారో తెలుసండి? అమ్మ, నా సమయము ఇకను రాలేదు. అంటే మరి ఆయన సమయం రాలేదని తల్లికి అక్కడ తెలియజేస్తున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అలానే మరి యోహాను సువార్త 4
ఏమైనా బ్లడ్ వచ్చిందనుకో ఏం చేస్తారని తల్లి ఆ పిల్లోడి కంటే ముందుగా ఎక్కువ పెట్టి ఏడుస్తుంది, ఆ బిడ్డకి రక్తం వస్తుందని. అలానే మరి యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి ఎదుటనే ఉంటే మరి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన యొక్క పక్కలో బల్లెపు పోటు పొడిచి ఆయన దేహమంతా కొరడాతో చీల్చివేసి కాళ్ళలో చేతులలో మేకులు కొట్టి ఆ దేహమంతా రక్తము కారుతూ ఎవరు చూస్తున్నారండి? తల్లి చూస్తుంది. ఎంత వేదన తల్లికి, ఎంత బాధ. అందుకనే ఆమె ఏడుస్తున్నప్పుడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని తన తల్లిని ఆయన అంటున్నారు. మరి 4వదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిని అప్పగిస్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మన యొక్క జీవితంలో మన తల్లిదండ్రుల పట్ల ఏమి కలిగి ఉండాలండి? బాధ్యతను కలిగి ఉండాలి. అందుకనే దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మరి తల్లిదండ్రులు ఈ దినాన చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. దాని ఉదాహరణగా ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పేద విధవరాలు ఉన్నది. పేద విధవరాలు ఉంటే తనకి మరి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు లేరండి. ఆమెకి ఒక కుమార్తె ఉంది. అయితే ఆ పేద విధవరాలు తన కుమార్తెని ఉన్నతంగా చూడాలని ఆశపడింది. మరి లోకంలో మరి మనం ఎలా ఉన్నా కూడా మన బిడ్డలు ఎలా ఉండాలని ఆశపడతాము, ఒక ఉన్నతంగా ఉండాలని ఆశపడతాము. అలానే ఆ తల్లి ఆశపడి మరి ఎంతో కష్టం చేసి మరి సంపాదించి దాన్ని చదివించుకుని ఏం చేసిందంటే పెంచి ఒక మంచి ఉద్యోగం చేసే మరి ఆమెగా తయారు చేసిందండి. తర్వాత మరి ఆ తల్లి ఆమెకు మంచి సంబంధం తెచ్చి వివాహం చేసింది. ఆ సమయానికి ఆ ఎదురాలు ఏంటంటే వృద్ధాప్య దశలో వచ్చేసింది. కూతురు జీవిస్తూ ఉన్నది. తల్లి మరి తన ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నది. కూతురు అయితే ఒక సిటీలో ఉంది. అయితే మరి కూతురు మీద ఆధారపడవలసిన పరిస్థితి మరి తల్లి కలిగిందండి. అయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే నా కూతుర్ని ఎంత బాగా చూసుకున్నాను కదా, మరి నా కూతురు కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటుంది అని మరి తన కూతురు దగ్గరికి వెళ్ళిందండి. ఆ తల్లి వెళ్తే వెళ్ళినప్పుడు కొన్ని రోజులు మరి ఆ యొక్క కూతురు దగ్గర ఉంది. ఒకరోజు మరి ఆ కూతురి ఇంటికి కొంతమంది స్నేహితులు వచ్చారండి. స్నేహితులు వచ్చినప్పుడు తన తల్లి ఏం చేసిందంటే నా కూతురు కోసము మరి కొంతమంది స్నేహితులు వచ్చారు కదా, నా కూతురికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని మరి వాళ్ళకి జ్యూస్లని టీ అని వాళ్ళకి ఏదైతే కావాలో అన్నిటినీ సిద్ధపరిచింది ఆ తల్లి. సిద్ధపరిచిన తర్వాత మరి వాళ్ళ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఈమె ఎవరని మరి ఆ కుమార్తెను అడుగుతున్నారండి. అడుగుతున్నప్పుడు ఆ కుమార్తె ఏం చెప్పాలి? నా తల్లి అని చెప్పాలి కదా. ఈరోజే కొత్తగా పనికెట్టుకున్నాను, పని మనిషి అని చెప్పిందండి. పని మనిషి అని చెప్పినప్పుడు తన ఆ యొక్క తల్లి గుండె అక్కడే మరి కుప్ప కూలిపోయింది. ఏంటి, నాకు ఎవరు లేరు, నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. నా కూతురు ఒక ఉన్నతంగా ఉండాలని ఎంత కష్టపడి పెంచి ఎంత స్థితికి నేను తీసుకొచ్చాను
చీకట్లో ఆరిపోతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ దినాన ఎవరైనా అలా ఉన్నారేమో. మరి నిన్నే మరి ఒక ముసలి వ్యక్తి అంటండి, మరి ఆయన బిడ్డలు ఏం చేశారంట, ఆయనకున్న ఆస్తి అంతా రాయించేసుకున్నారంట. రాయించేసుకుని మరి ఆ తండ్రికి ఒక పూట భోజనం కూడా పెడతలేదంటండి. మరి ఎక్కడో సందర్భం జరిగితే అక్కడ ఆయన భోజనం తిన్నాడంట. నిన్న తిని రేపు నా పరిస్థితి ఏంటని ఆ ముసలి వ్యక్తి ఆలోచించుకుంటున్నారు. అంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులు కావాలి, వాళ్ళు సంపాదించిన గౌరవం కావాలి, కానీ వారికి ఒక పూట భోజనం పెట్టలేని బ్రతుకులు బ్రతుకుచున్నామంటే ఇలాంటి బ్రతికినా వ్యర్థమైన దేవుని వాక్యం చదివిస్తుంది. తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవాన్ని కలిగి ఉండాలండి, విధేయతని కలిగి ఉండాలి. ఇది తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మాట్లాడుతున్నారు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు. అంటే ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో ఆ పని నేను పూర్తి చేసుకున్నాను. నా తల్లి బాధ్యత నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి అప్పగించాలని మరి ఆయన అప్పగించాడు. మరి ఆయన భూమి మీదకి రావడానికి ఆ స్త్రీని ఉపయోగించారు అంతేనండి. అంటే స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వ్యక్తి అయినా కూడా ఎంతో బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. మరి తల్లి గర్భంలో మనం వచ్చి మనం వాళ్ళకి ఎంత విలువనిస్తున్నామో ఇది నాన్న ఆలోచించవలసిన వారమేనాం. కాబట్టి మరి తల్లిదండ్రులైన వారు మరి బిడ్డల పట్ల కూడా బాధ్యతను కలిగి ఉండాలి. ఈ దినాల్లో మరి చాలా మంది బిడ్డలు మరి హై స్కూల్కి వెళ్తుండగానే పాడైపోతున్నారండి. దేని వాళ్ళు పాడైపోతున్నారంటే డ్రగ్స్ అని చాలా మత్తు పదార్థానికి వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అయితే మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ముందు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎవరి బాధ్యత అండి? తల్లిదండ్రుల బాధ్యత. ఒకవేళ మీ బిడ్డల మీద మీకు అనుమానం కలిగినప్పుడు మొదటిలోనే దాన్ని ఏం చేయాలండి, మనము సరి చేయాలి. సరి చేయలేదనుకోండి, మరి ఎవరు పట్టించుకోవట్లేదు కదా, మరి నేను చేసేస్తున్నానని వాళ్ళు మరి రహస్యంగా చేస్తా అది తర్వాత ఏమవుతుందండి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. మరి వాళ్ళ జీవితాన్ని పాడు చేసేది ఉంటుంది. మరి అలా పాడైపోతుందంటే కారణం ఎవరంటే తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యతను కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ప్రతిదీ గమనించుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే వాటికి ఎప్పుడైతే వాళ్ళు బానిసలు అవుతున్నారో వాళ్ళు ఒక దొంగలుగా మారిపోతున్నారు. దానికోసం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తున్నారండి, మరి దొంగతనాలు చేస్తా ఉన్నారు. మరి అంతకు మించి ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులను హత్య చేసేవారుగా, ఇతరుల్ని మరి హత్య చేసేవారుగా తయారైపోతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మరి మన బిడ్డలకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి, వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. మరి వాళ్ళ ప్రవర్తన మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవాది దేవుడి దినాన ఈ మూడో మాటలో మనకి ఏ తెలియజేస్తా ఉన్నారండి, తల్లిని బాధ్యత కలిగి మరి ఎవరైనా బిడ్డలైన వారు చూసుకోవాలి. అలానే బిడ్డలు కూడా బాధ్యత కలిగి తల్లిదండ్రులు చూసుకోవాలని ఆయన దినాన తెలియజేస్తున్నారు. కాబట్టి అటు రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుల మహిమగల రాజా, సర్వోన్నతుల సర్వాధికారి, సర్వకృపానిధి నీకు వందనాలు నాయన. ఈ మూడో మాట ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ మాట ద్వారా మా జీవితాన్ని మేము ఏ విధంగా మార్చుకోవాలో మాకు నేర్పించండి అయ్యా నాయన. మేము ఒకవేళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటే మరి వాళ్ళ మాటకి లోపడకుండా నాయన ప్రభా గౌరవించకుండా జీవించగలిగే వారు ఉంటే మా జీవితాన్ని మార్చి నాయన